అన్నా 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 అన్నా, అన్నా. నాకు కొంచెం పనింది, ఈ బాక్స్ పెట్టుకున్నా, నేను మళ్ళీ వచ్చి తీసుకుంటా. సరే సరే నేను పెట్టుకున్నా పో. ఇప్పుడే వస్తా. సర్లే, అయినా ఏముంది ఈ బాక్స్లో? హాయ్ స్వీట్స్. ఒక్క స్వీట్ తింటే ఏమైతే అదిలే కానీ కనుక్కుంటాడా ఏంటి? సూపర్. రే ఎలా తింటున్నావు? పక్కన బాక్స్ ఓపెన్ చేయకూడదు అని తెల్లానికి కనుక్కున్నా మళ్ళీ తీసుకున్నాంలే. సూపర్. 5 minutes later. స్వీట్ బాక్స్ తిన్నా. ఇదిగో తీసుకో. నువ్వేమైనా తిన్నావా ఇందులోంచి? అబ్బే నేను అస్సలు తినలేదు స్వామి, నేనేం తినలేదు. చూసారా సార్ డబుల్ యాక్షన్? ఏం లేదన్నా, మా గోడంలో ఎలుకలు ఎక్కువైనాయి, అందుకే వాటిలో ఎలుకల మందు కలిపి పెట్టినా. తినకుండా మంచి పని చేసినావు, చాలా మంచోడు. అన్నా ఇది మొబైల్ షాపేనా? అవునవును మొబైల్ షాపే. గ్లాస్ ఇస్తావన్నా? సరే, ఇదిగో తమ్ముడు గ్లాస్ వేసిన చూడు. ఎంతన్నా? 100 రూపాయలు. అన్నా ఇందులో 100 రూపాయలు కొట్టింది, 500 కొట్టింది, ఏదో చూసి 500 100 అని చెప్పి 500 తీసుకొచ్చి, ఇది 100 ఇది 500. అవునా సరే, ఈ 500 తీసుకొని పౌచు గ్లాసు వేసి ఇవ్వండి అన్న. ఇదిగో తీసుకో. సరేనా, చిల్లర ఇచ్చేయండి మిగతా దానికి. వీడికి మళ్ళీ దాంట్లో చిల్లర కూడా ఇవ్వాలనా? ఇదిగో తీసుకొని చిల్లరా. ఎంతన్నా ఇది? 200. సర్లేనా, ఈ 200 తీసుకొని బ్లూటూత్ ఇచ్చేయండి మిగతా దానికి. చాలు, నేను పోతాను, నాకు ఇది వద్దు. నన్నే మోసం చేయాలని చూస్తావరా? నీలాంటి నేను ఎంతో మంది చూశాను రా పుస్కి. ఏంటి జనాలు ఎవరు బయట లేరు? అన్నా ఇయర్ బడ్స్కి రబ్బర్ టిప్స్ ఉన్నాయనా? ఉన్నాయి. ఎంతన్నా? 10 రూపాయలన్నా? సరే ఇచ్చేసేయండి అన్న. ఇదిగో అన్నా. అదేంటి తమ్ముడు 500 ఇచ్చావు? నాకు కావాల్సింది 10 రూపాయలే. సరే ఇప్పుడు చేంజ్ లేదు. సరే నువ్వు కూర్చో, నేను తీసుకొని వస్తాను. అలాగేనా? సరే నేను కూర్చుంటాను. తమ్ముడు మొబైల్ అంత బాగుంది కానీ గ్లాస్ మాత్రం బాగాలేదే. సరే అట్లయితే గ్లాస్ మార్చేయండి అన్న. తమ్ముడు అంత బాగుంది కానీ సెల్లుకు పోచలేదు తమ్ముడు. అబ్బా నాకే నచ్చలేదా? సరే నన్ను ఒక మంచి పోచు ఇవ్వండి. అన్న గ్లాసు పోచేసరికి సెల్లు సూపర్ గందన్నా. బాగుందన్న. అన్న చేంజ్ ఇస్తే. తమ్ముడు ఇదిగో తమ్ముడు. అన్న ఏంటన్నా 10 రూపాయలు ఇచ్చినావు? అవును తమ్ముడు, మొత్తం 490 రూపాయలు అయింది. 10 రూపాయలు కొందామని చెప్పి 10 రూపాయలు మిగిలిచ్చిన పోతున్నా. 10 రూపాయలది కొన్నికి వచ్చి 500 నోటు తీసుకున్నా సరా. ఈరోజు వ్యాపారం సెట్. ఇది నీదా? రే నువ్వా? మళ్ళీ వచ్చావా? రే నీకుందిరా అనుకో. చాలానే వచ్చినాయి, ఇలానే వస్తుంటే నేను ఇంకా కోటీశ్వరుని అయిపోవచ్చు. ఇది నీదా? ఎక్కడికి పోతావరా? రారా నీ సంగతి చెప్తా. నా అద్దాలు ఎక్కడ పోయినాయి నావి? అద్దాలు ఎక్కడ నావి? ఇది నీదా? రే ఆగురా, నీ సంగతి చెప్తా. నువ్వు ఆగురా, ఇంకోసారి వస్తావా? రేపు వస్తా. మామ ఈరోజు దీపావళి కదా, నైట్ బాంబులు తెచ్చి ధూమ్ధామ్ చేద్దాం. సరే నీ దగ్గర ఎంతంది? 500. నా దగ్గర 500 ఉంది. వేరు వాళ్ళకు మస్తు బాంబులు వస్తాయి. కోయిలగుండ్ల బాంబులతో పేలిపోవాలి ఈరోజు. అన్న ఇదెంత? 2000. ఇది 3000. ఇదెంత? 4000. ఇది 5000. అన్న ఇదెంత? జస్ట్ 10,000. 10,000. అన్నా ఓ ఫుల్ బండిల్ అన్నా. మనకెందుకు మామ ఈ బాంబులు? లెక్క వేస్ట్ కాకపోతే. అవు మామ నిజమే. ఈ సౌండ్ పొల్యూషన్ మనకు వద్దు మామ. ఆ 10,000తో మనకు 10 ఫుల్ బాటిల్ వస్తాయి. మాస్క్ వేసుకో.
రే నేను ఆ రూమ్లో చూస్తాను, నువ్వు ఈ రూమ్లో తీసుకో. సరే అన్న. అన్నా ఇది ఓకేనా? రే పెద్దదిరా నీ అప్ప, పెద్దది పెద్దది. ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది ఏ తల్లికి పుట్టాడోయి నంది కాని అన్నా ఇది ఓకేనా? రే ఏంట్రా అది? పెద్దది అంటే పెద్దది కాదురా, ఏదైనా పనికొచ్చేదిరా, పోరా. హై సబ్బు, స్నానం చేయక వారం రోజులేదండి, ఈరోజు తీసుకుపోయి స్నానం చేసేస్తా. ఎవరు ఇందాక నుంచి ఫోన్ చేస్తున్నారు? హలో, ఈ ఇంట్లో దొంగతనం జరుగుతుంది, డిస్టర్బ్ చేయకండి. ఉంటా. రే ఏంట్రా సౌండ్? ఎవరు లేనా? నువ్వు కానీ రే అయిపోయింది, పద పోదాంపా. అన్నా దొంగతనం సక్సెస్ఫుల్ అయింది కదా, ఒక ఫోటో దిగుతానన్నా. సరే పద తీ మరి. ఎవరు చూడట్లేదు కదా, నా ఖర్చు తీసి. సరే కానీ కెమెరా ఎక్కడరా ఇంతకి? అదిగో అక్కడుంది. నువ్వు ఎప్పుడు చూసావురా అది? స్టార్టింగ్ నుంచే చూసా అన్నా. ఏ చిక్కితా ఏంటి నన్నేనా? గుమాస్తా చెప్పు. ఎల్లాగానే దీన్ని పడగొట్టేస్తా. పిలుస్తుంది అనుకుంటా నన్నే. వస్తా నాకు. ఏంటి హాస్పిటల్కి వచ్చింది? ఛా, ఈ జనరేషన్ ఏంటో ఇలా తయారు చేసి వచ్చింది, ఎంత చెప్పినా వినరు. సరే ఓసారి తనకేమైందో కనుక్కుందాం. డాక్టర్ ఆగండి. ఎవరు డాక్టర్ తను? పేషెంట్. ఆ అమ్మాయికి ఏమైంది డాక్టర్? ఏం లేదు, ఎయిడ్స్ వచ్చింది అంతే. వచ్చింది పోతా తొందరలో. అయినా స్టార్టింగ్లో నవ్వినప్పుడే కనుక్కోవాల్సింది ఇది లాపాకి అని. ఎయిడ్స్ అనేది అంటువ్యాధి కాదు, అంటించుకునే వ్యాధి. నాకు అర్థం కాలేదు సార్. అన్నా 2 చిచ్చుబుడ్లు, 2 కాకరొత్తులు, 2 లచ్చిమాములేనా? ఎంతైందన్న బిల్లు? మొత్తం 10,000 అయింది బాబు మీది. ఈ జన్మకి నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు. ఈ రోజు కనుక నువ్వు టీ తాగలేదనుకో మామూలుగా ఉండదు చూడు, చెప్తున్నా నీకు. రే ఎందుకు అంత గట్టి మాట్లాడుతున్నావు? ఏం చిన్న మాట్లాడలేవా? నేను రైల్వే జాబ్కి ప్రిపేర్ అవుతాను రా, కొంచెం మెల్లిగా మాట్లాడు. వీడు కూడా చదువుకుంటున్నాడా? ఒకసారి ఇల్లు చూడాల్సిందే ఎలా చదువుకుంటున్నాడు. వేడి చాయ్, టీ, సమోసాలే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి.